సురక్ష కమిటీ ద్వారా పోలీస్ శాఖకు సహకారం అందించడంతో పాటు పేదలకు స్వయం ఉపాధి కల్పించే దిశగా చర్యలు చేపట్టడం అభినందనీయమని నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అన్నారు. సురక్ష కమిటీ నేతృత్వంలో మెడ్+ ఆర్థిక సాయంతో నిరుపేదలకు కుట్టు మిషన్లు, తోపుడు బండ్లు అందించడాన్ని ఆయన ప్రశంసించారు. ఇదే సేవా స్ఫూర్తిని కొనసాగించాలని సురక్ష కమిటీకి సూచించారు. సురక్ష కమిటీ చైర్మన్ కేవి నరసయ్య నేతృత్వంలో నిరుపేద మహిళలకు 20 కుట్టు మిషన్లు, స్వయం ఉపాధి నిమిత్తం 10 తోపుడు బండ్లను అందజేశారు. బందర్ రోడ్లోని ఏఆర్ గ్రౌండ్స్లో జరిగిన ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, డీసీపీ సరిత, సురక్ష కమిటీ చైర్మన్ నరసయ్య తదితరులు పాల్గొని లబ్ధిదారులకు కుట్టు మిషన్లను, తోపుడు బండ్లను పంపిణీ చేశారు. అనంతరం పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు మాట్లాడుతూ సురక్ష ద్వారా ఇప్పటి వరకు 10,000 సీసీ కెమెరాలు, 40 డ్రోన్లు అందజేశారని తెలిపారు. అడవుల్లో మొక్కలు పెంపొందించడం కోసం సీడ్స్ బాల్ కూడా జల్లారని వివరించారు. ప్రస్తుతం మెడ్+ ఆర్థిక సాయంతో సురక్ష కమిటీ ప్రతినిధులు పేదలకు కుట్టు మిషన్లు, తోపుడు బండ్లను అందించడం అభినందనీయమన్నారు. సురక్ష కమిటీ సభ్యులు ఎంతో క్రమశిక్షణతో పోలీస్ శాఖకు సేవలు అందించడమే సేవా స్ఫూర్తితో నిరుపేదలను ఆదుకుంటున్నారని ప్రశంసించారు. ఇదే సేవా స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. అనంతరం సురక్ష కమిటీ చైర్మన్ కేవి నరసయ్య మాట్లాడుతూ తమ కమిటీ సామాజిక సేవే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. పోలీస్ శాఖకు అవసరమైన 10,000 సీసీ కెమెరాలు అందజేశామని, మరో 2,000 అందించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. అలాగే 40 డ్రోన్లు కూడా పోలీస్ శాఖకు ఇచ్చామని చెప్పారు. అడవుల పరిరక్షణ కోసం కొండలపైన, అటవీ ప్రాంతాల్లో సీడ్ బాల్స్ వేశామని చెప్పారు. ప్రస్తుతం నిరుపేదల కోసం 20 కుట్టు మిషన్లు, 10 తోపుడు బండ్లను అందజేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఈ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని నరసయ్య స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందిన వయోవృద్ధ మహిళ మాట్లాడుతూ తనని 30 ఏళ్ల క్రితమే భర్త విడిచిపెట్టి వెళ్లిపోగా తాను పోలీస్ శాఖ కార్యాలయంలోనే పనిచేస్తూ వారిచ్చే జీతంతో జీవనం సాగిస్తున్నానని చెప్పారు. తనకు సురక్ష కమిటీ స్వయం ఉపాధి కోసం తోపుడు బండిని అందజేయడం ఎంతో సంతోషంగా ఉందని చెబుతూ కన్నీటి పర్యాంతమయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. 2025 జనవరి నెలలో సురక్ష అనేది ఒక కమిటీని మనము ఫామ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ సురక్ష కమిటీ సభ్యులు, ఆయన కన్వీనర్ నరసయ్య గారి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు పోలీస్ శాఖ నిర్వహిస్తూ ఉంది. ముఖ్యంగా కమ్యూనిటీని పార్టిసిపేట్ చేస్తూ వారి సహకారంతో దాదాపు మీకు అందరికీ తెలుసు 10,000 పైన కెమెరాలు వారితో పెట్టించడం, అదేవిధంగా ఒక 42 డ్రోన్స్ ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇంకా చాలా ట్రాఫిక్లో కావచ్చు, లేదంటే క్రైమ్లో కావచ్చు, చాలా ఇంటర్వెన్షన్స్, టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్ చేస్తూ దాన్ని మనము అనుసరించడానికి కొంత ప్రజల నుంచి వాలంటీర్స్ కావాల్సిన అవసరం ఉంది. సో సురక్ష కమిటీ సభ్యులు చాలా అద్భుతంగా వారు పోలీసుకు సహాయ సహకారాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు కొన్ని కుట్టు మిషన్లు, అదేవిధంగా కొన్ని పుష్ కార్ట్స్ మెడ్+ వారి సౌజన్యంతో సురక్ష కమిటీ సభ్యులు ఆర్గనైజ్ చేశారు. చాలా సంతోషం. మరిన్ని సేవా కార్యక్రమాలతో పోలీస్ శాఖ ముందుకెళ్లేలాగా ప్రయత్నాలు చేస్తాం. మెడ్+ వారు సురక్ష కమిటీ తరపున మనం చేసేటటువంటి మంచి పనుల్లో వాళ్ళ సౌజన్యంతో ఈరోజు ఒక 6 తోపుడు బండ్లు, అంటే ఇక్కడ 5 ఉన్నాయి, ఇంకోటి కూడా ఇస్తున్నారు. అట్లనే ఒక 20 కుట్టు మిషన్లు మహిళలకు ఇవ్వాలి. ఆ మహిళల్లో కూడా ఎవరైతే కష్టపడి పని చేసుకొని సపోర్ట్ చేసుకుంటారో వాళ్ళ ఫ్యామిలీని, అట్లాంటి వాళ్ళకి ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన ఆహ్వానం మేరకు ఇచ్చేసినటువంటి గౌరవ సిపి గారికి సురక్ష కమిటీ తరపున, మెడ్+ తరపున, మీ అందరి తరపున నా మాటగా గౌరవ సిపి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు ఇది బాగా ఉపయోగించుకో. మంచి ఏం చేసినా అది సురక్ష కింద వస్తుందని మన గౌరవ సిపి రాజశేఖర్ బాబు గారు చెప్పారు. నిన్నటిదాకా మనం ఏం చేసామంటే సీసీ కెమెరాల మీద ఫోకస్ చేసాం. ఓ 10,000 సీసీ కెమెరాలు పెట్టామండి. ఇంకొక 2,000 సీసీ కెమెరాలు పెడితే ఆ యజ్ఞం పూర్తయిపోతుంది. ఆ మహాయజ్ఞం పూర్తయిన తర్వాత మరి ఈ సురక్ష ఏం చేయాలి, ఇది మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో మొన్న కొండల మీద సీడ్ బాల్స్ వేసామండి. అలా మెడికల్ క్యాంపులు పెడుతున్నాం. అలాగే సైకిళ్ళు రేపు 1 తారీఖున 150 సైకిళ్ళు ఇస్తున్నామండి. ఈరోజు ఏమో ఈ మిషన్లోనూ ఈ బళ్ళు ఇవన్నీ పేద మహిళలకే ఇస్తున్నాం. బాగా వాళ్ళు పేదలా కాదా, పని చేసుకుంటారు లేదా కనుక్కొని వాళ్ళు కావాలంటే ఇస్తున్నాం. ఈ అమ్మాయి కూడా ఎప్పటి నుంచో మా సిపి గారి ఆఫీస్లో ఉన్నారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారామా, అందుకని చెప్పి ఆవిడకి కూడా బండి ఇస్తున్నాం అండి. ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ ముందుకెళ్ళాలనేది మా ఉద్దేశం. దీనికి స్పాన్సర్స్ మెడ్+ వారండి.
మెడిప్లస్ వారు ఈ కార్యక్రమం మొత్తాన్ని స్పాన్సర్ చేశారు. వాళ్ళకి ధన్యవాదాలండి. కుట్టు మిషన్లు మొత్తం 25 అండి. ఇప్పుడు 19 ఇచ్చాం, ఇంకో 6 రాలేదండి, సాయంత్రం ఇస్తారంట. బళ్ళు వచ్చి 10 అండి, ఇప్పుడు 5 ఇచ్చాం. అవి రెడీ అవుతున్నాయి. ఆ రెడీ అవ్వడం కొద్దిగా లేట్ చేశాడు అతను, అవి కూడా 5, మొత్తం 10. అవి 10, ఈ 25. సార్ మా సార్లకు ధన్యవాదాలు. లానేవాళ్ళు నాకు ఎవరు లేరు, ఇక్కడ హ్యాపీగా బతుకుతున్నా. సార్ల దగ్గర ఉద్యోగం చేశాను, కానీ ఒంటరిగా జీవిస్తున్నాను. చేసుకున్నాడు మంచోడు కాదు, అక్కడక్కడ టీ అమ్ముకొని బతుకుతున్నాను. సార్ల దగ్గర పని చేస్తుంటే 6,000 ఇస్తున్నారు. హ్యాపీగా అలాగే చేసుకుంటున్నాను. మా డీసీపీ మేడం గారికి ధన్యవాదాలు, మా సిపి గారికి ధన్యవాదాలు, కోటేశ్వరరావు సార్కు ధన్యవాదాలు. మా ఆరోగ్యం అందరి దగ్గర బతికిందాలి. 30 మంది మొత్తం సర్వీస్ నాది, 15 మంది సిపి గారి దగ్గర చేశాను ఉద్యోగం. హ్యాపీగా బతుకుతున్నా సార్. వాళ్ళ